సార్ అంటే క్యాన్సర్‌తో సమస్య ఏందంటే మనం లాస్ట్ స్టేజ్‌లో దీన్ని డిటెక్ట్ చేయడం వల్ల క్యూర్ కావడం, సమస్య కావడం లేదా మరణం సంభవించడం ఇటువంటివి జరుగుతున్నాయి. సో, క్యాన్సర్‌ను మనం ప్రారంభంలో గుర్తించాలంటే ఏం చేయాలి? ఒక సాధారణ మనిషి ఎలాంటి డయాగ్నోస్టిక్ ఎవ్రీ ఇయర్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా మనం ఏమన్నా ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. యూ ఆర్ స్పాట్ ఆన్. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించేయొచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. ఓకే. మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, ఎర్లీ స్టేజ్‌లో జబ్బుని పట్టుకుంటే అండ్ ట్రీటెడ్ అప్రోప్రియేట్లీ అండ్ తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే. సో సెంటెన్స్ పూర్తవుతుంది. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ అండ్ ట్రీటెడ్ అప్రోప్రియేట్లీ. క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అంటే సిమ్టమ్స్ ఏం లేవు, మన బాడీలో మనకి ఏ సైన్స్ కనపడడం లేదు, కానీ మనం ముందే క్యాన్సర్ని కొన్ని టెస్టులతో కనుక్కుంటే దీన్ని మనం స్క్రీనింగ్ అంటాం. యెస్. కంప్లీట్లీ నార్మల్ హెల్తీ పర్సన్కి టెస్టులు చేయడం ఈజ్ కాల్డ్ ఎస్ స్క్రీనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ మీరు చెప్పినట్టు మ్యామోగ్రఫీ. సో దీంతో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే కనుక్కోగలం. అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖం క్యాన్సర్ కోసం కొన్ని టెస్ట్ లైక్ ప్యాప్స్మియర్ కానీ లేకపోతే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్తో మనం గర్భాశయ ముఖం క్యాన్సర్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే కనుక్కోగలం. థర్డ్, ప్రోస్టేట్ క్యాన్సర్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 years సీరం పిఎస్ఏ టెస్ట్ చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందే కనుక్కోగలం. ఆఖరిగా పెద్ద పేగు క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్కి స్టూల్లో బ్లడ్ టెస్ట్ చేయడం లేకపోతే కొలనోస్కోపీ ద్వారా మనం కోలోన్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే కనుక్కోగలం. ఆర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ పాలిప్లో ఉన్న స్టేజ్లోనే కనుక్కోగలం. ఇలా ఈ 4 క్యాన్సర్లకే స్క్రీనింగ్ ఉందండి. మిగతా ఏ క్యాన్సర్ని మనం స్క్రీనింగ్ చేసి ముందే కనుక్కోలేము, కానీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ చేస్తూ ఉంటాం, ఇయర్లీ స్క్రీనింగ్లు అవుతూ ఉంటాయి. దాంట్లో మనకి ఎర్లీగా కనుక్కునే అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకి మామూలుగా మనం లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయం. లంగ్ క్యాన్సర్కి సిటీ స్కాన్ ప్రతి మనిషికి చెప్తూ ఉంటాం మనం. బట్ COVID-19 పాండమిక్ ఆ 2 yearsలో వెన్ హెచ్ఆర్సిటీ చెస్ట్ మనకి కామన్గా చేస్తూ ఉన్నాం కనుక అప్పుడు చాలా మటుకు లంగ్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో బయటపడ్డాయి. మనం సిటీ స్కాన్ చేసింది మెయిన్లీ ఆ కోవిడ్ సిమ్టమ్స్ కోసం. దాంతోపాటు అప్పుడు కొంతమందికి మనం లంగ్ క్యాన్సర్ ముందే కనుక్కోగలిగాం. అదర్వైజ్ కామన్గా లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1 ఓన్లీ 10% ఆఫ్ పేషెంట్స్, రెండో స్టేజ్లో ఇంకో 10% ఆఫ్ పేషెంట్స్ ఆర్ 15% ఆఫ్ పేషెంట్స్. మెజారిటీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అయినప్పుడు 70 to 80% ఆఫ్ పేషెంట్స్ ఆర్ అడ్వాన్స్డ్, ఐదర్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4. సో లంగ్ క్యాన్సర్ని ముందే కనుక్కోవడం కష్టం, కానీ లంగ్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ ఉంది. హెవీ స్మోకర్స్ ఆల్మోస్ట్ 30-40 years స్మోకింగ్ చేస్తున్నారు, వాళ్ళు హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంటుంది కనుక లో డోస్ సిటీ స్కాన్ చెస్ట్ యాజ్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్గా కొన్ని స్టడీస్లో హ్యాస్ షోన్ ఇంప్రూవ్మెంట్. ఇవి తప్ప మిగతా ఏ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అంత ఉపయోగపడదు. కానీ క్యాన్సర్స్, మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేంజెస్ ఇన్ బ్లాడర్ ఆర్ బావెల్ హ్యాబిట్స్, యూరిన్లో కాస్త బ్లడ్ కనపడడం, యూరిన్ కొంచెం ఆగి రావడం, రాత్రి 2-3 times మెలకు రావడం, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, హెసిటెన్సీ ఆర్ యూరిన్లో బ్లడ్ పడడం, దిస్ కుడ్ బి సిమ్టమ్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ క్యాన్సర్. అలాగే మోషన్స్లో బ్లడ్ పడడం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డైరియా, కొన్ని వారాలు కాన్స్టిపేషన్, సడన్గా మన బావెల్ హ్యాబిట్స్ మారడం, లేకపోతే మోషన్లో బ్లడ్ పడడం, ఇది రెక్టమ్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఎనీ అల్సర్, ఏదైనా పుండు కనుక మానకుండా ఉంటే అది టంగ్లో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా స్కిన్లో కావచ్చు. ఎనీ అల్సర్ దట్ డస్ నాట్ హీల్, ఎనీ సోర్ దట్ డస్ నాట్ హీల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ డిశ్చార్జ్, అంటే మీనోపాజ్ వచ్చేసింది, 65 years ఉన్నారు ఫీమేల్ అండ్ బ్లీడింగ్ అవుతోంది, డిశ్చార్జ్ వస్తుంది అంటే అది ఎండోమెట్రియం కావచ్చు. థికనింగ్ ఆఫ్ ద స్కిన్, ఎనీ లంప్స్, ఎనీ బంప్స్, స్లోగా ఫర్మ్ హార్డ్గా ఉన్నాయి, సైజ్ పెరుగుతోంది, ఏదో యాంటీబయాటిక్ వాడాం, మందులు వాడాం, ఇంప్రూవ్మెంట్ లేదు,
ఇండైజెషన్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, తిన్న అన్నం అరగకపోవడం, మనం ప్రయత్నం చేయకపోయినా బరువు తగ్గడం, మన పుట్టుమచ్చలో ఆబ్వియస్గా మార్పులు కనపడడం, దగ్గు తగ్గకపోవడం. సో ఇవన్నీ కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఇలాంటి సిగ్నల్స్ ఏవైనా ఉన్నప్పుడు, మన బాడీలో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న 1-2 months అయిపోయినా ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇట్ అలర్ట్స్ అస్, మనం మన డాక్టర్ గారిని కలవాలి. సో దీన్ని మనం కాషన్ అని చెప్పి ఒక నిమోనిక్గా గుర్తుంచుకుంటూ ఉంటాం. సి అంటే చేంజెస్ ఇన్ బ్లాడర్ అండ్ బావెల్ హ్యాబిట్స్. ఏ అంటే ఎనీ సోర్, ఎనీ అల్సర్ దట్ డస్ నాట్ హీల్. యు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిశ్చార్జ్. టీ అంటే థికనింగ్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ఎనీ లంప్స్ ఆర్ బంప్స్. ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. O అంటే ఆబ్వియస్ చేంజెస్ ఇన్ ద మోల్స్ ఆర్ ద స్కిన్ కలర్ ఇన్ సమ్ ఏరియాస్. N అంటే నాగింగ్ కాఫ్. సో ఇలా ఏదైనా ఉంటే సిమ్టమ్స్, ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఏదో మందులు వాడాం, 1-2 months అయిపోయింది, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు, అలర్ట్ అయిపోయి డాక్టర్ గారిని కలవాలి. అలా అని చెప్పి మెనీ బినైన్ కండిషన్స్లో కూడా ఉండొచ్చు. అది టీబీ కావచ్చు, మామూలు వీక్నెస్ కావచ్చు, బట్ మనం సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయమని, అవర్ బాడీ గివ్స్ అస్ సమ్ సిగ్నల్స్, అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫిజిషియన్ని కలవడం ఇంపార్టెంట్. తర్వాత చెప్పిన టెస్టులు చేస్తే అంతా బాగుంటే గొడవ లేదు.